Today we are discussing second unit, theory of production and cost analysis. So what is the meaning of production? Production means you have to produce something. That is nothing but you have to produce something. The production is the process of transforming the various inputs, land, labor, capital and organization into output production theory. సో అంటే మన దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషను, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఇన్పుట్స్గా ఇచ్చి వీఆర్ గెటింగ్ అవుట్పుట్ ఫ్రమ్ దట్ ప్రొడక్షన్ థియరీ. స్పీక్స్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సేల్స్ మైనస్ కాస్ట్ ఈజ్ ప్రాఫిట్ కెన్ బి మినిమైజ్డ్ బై ఇంక్రీజింగ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ బై రెడ్యూసింగ్ కాస్ట్ ప్రైస్. సో దీంట్లో ఏం చెప్తున్నాడు, మనకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్పుట్స్ అనమాట. అంటే మనం ఒక వస్తువు తయారవడానికి కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్స్. సో వాటిని మనం ఇన్పుట్గా ఇస్తున్నాం. ఆ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో మనం కనుక చూస్తే మనకు ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది? యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, దెన్ ఆటోమేటికల్లీ యూ గెట్ ద ప్రాఫిట్. ఇక్కడ అదే చెప్తున్నాడు. సో మనం ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, సేల్స్ మైనస్ కాస్ట్ ఈజ్ ప్రాఫిట్ కెన్ బి మినిమైజ్డ్. సో సేల్స్లో నుంచి మనకు అయినటువంటి ఖర్చును తీసేస్తే మనం అమ్మినటువంటి సేల్స్ దాంట్లో నుంచి కాస్ట్ని తీసేస్తే మనకేమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది, అంతే కదా. సో సేల్స్ అంటే ఏంటి? మనం ఎంతకు అమ్మాము, సో తర్వాత టోటల్గా ఎన్ని సేల్స్ అయినాయి, దానికి అయినటువంటి ఖర్చు ఎంత. సో ఆ రెండు సేల్స్లో నుంచి కాస్ట్ని తీసేస్తే మనకు వచ్చేది ఏంటండి? ప్రాఫిట్ అనమాట. సో కెన్ బి మినిమైజ్డ్ బై ఇంక్రీజింగ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ బై రెడ్యూసింగ్ కాస్ట్ ప్రైస్. తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఫిక్స్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్, డిమాండ్ అండ్ సప్లై. సో సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి ఎలా డిసైడ్ అవుతుంది అని అంటే, ఫిక్స్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్, డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ అండ్ సప్లై మీద బేస్ అయి ఉంటుందని చెబుతున్నాడు. సో ఎందుకని సెల్లింగ్ ప్రైస్ అనేది డిమాండ్, సప్లై, ఎందుకంటే మార్కెట్లో మన ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటే మనం సెల్లింగ్ ప్రైస్ అనేది దాన్ని బట్టి ఎక్కువ మనం డిసైడ్ చేస్తాం. ఒకవేళ మార్కెట్లో మన ప్రోడక్ట్కి తక్కువ డిమాండ్ ఉంటే దాన్ని బట్టి తక్కువగా ప్రైస్ అనేది మనం డిసైడ్ చేస్తాం. అకార్డింగ్ టు ద డిమాండ్ అండ్ సప్లై యూ హ్యావ్ టు ఫిక్స్ ద సెల్లింగ్ ప్రైస్. హెన్స్ ద ఎంటైర్ మేనేజర్ ఈజ్ కన్ఫ్రాంటెడ్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రెడ్యూసింగ్ కాస్ట్ అండ్ దేర్ బై అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మినిమైజింగ్ ప్రాఫిట్. ఓకే, సో ఓవరాల్గా మనం ఒక టోటల్ మేనేజరు ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ మేనేజరు విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రెడ్యూసింగ్ కాస్ట్ అండ్ దేర్ బై అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మినిమైజింగ్ ప్రాఫిట్. సో ఫైనల్గా ఓవరాల్గా మేనేజర్ యొక్క పని ఏంటంటే ఓవరాల్గా ప్రాఫిట్ అనేది మ్యాక్సిమైజ్ అయ్యేటట్టు చూసుకోవటం, అదేవిధంగా కాస్ట్ అనే దాన్ని తక్కువ అయ్యేటట్టుగా చూసుకోవటం అనేది ఇక్కడ మెయిన్గా మేనేజర్ చేయాల్సినటువంటి టాస్క్, ఎంటైర్ మేనేజర్ యొక్క టాస్క్ అనమాట. ఓకేనా? సో దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గించడం, తర్వాత మనకి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది జరగాలి అని అంటే అల్టిమేట్గా ఖచ్చితంగా మనం మేనేజర్ అనేవాడు వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ప్రొడక్షన్ మేనేజర్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంటే అతి తక్కువ ఖర్చులో మనకి ప్రొడక్షన్ అయిపోయేటట్టుగా చూసుకోవటం అనేది మేనేజర్ యొక్క బాధ్యతగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ టాస్క్ అంతా కూడా ప్రొడక్షన్ మేనేజరు చూసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్? ప్రొడక్షన్ యొక్క లక్ష్యాలు ఏంటో కనుక మనం చూస్తే, ద టర్మ్ ఫార్మ్ రిఫర్స్ టు అన్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ పెర్ఫార్మ్స్ ఆల్ ద ఎంటర్ప్రెన్యూరియల్ ఫంక్షన్స్. సో ఓవరాల్గా ఫర్మ్ అనేది కనుక మనం అంటే ఫర్మ్ అంటే ఏంటి? సంస్థ. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ పెర్ఫార్మ్స్ ఆల్ ద ఎంటర్ప్రెన్యూరియల్ ఫంక్షన్స్. అంటే ఒక వ్యవస్థాపనకు సంబంధించినటువంటి అన్ని ఫంక్షన్స్ని చూసేటటువంటి అన్ని ఫంక్షన్స్ జరిగితే కనుక మనం దాన్ని ఏమని అంటున్నాం? ఫర్మ్ అంటున్నాం, FIRM, ఫార్మ్. సో with reference to a unit of production, therefore it may be defined as a unit of production also, that is nothing but called as enterprise. ఓకేనా? సో దీన్ని మనం ఇంకా సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే విత్ రిఫరెన్స్ టు ఏ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్, therefore it may be defined as a unit of production. దాన్ని మనం యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి కూడా చెప్పుకుంటున్నాం. సో ఏ ఫార్మ్ మే ఓన్ అండ్ మేనేజ్ వన్ ఫ్యాక్టరీ ఆఫ్ మోర్ దాన్ వన్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ ద సేమ్ రిడక్షన్ ఆర్ ఈవెన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఓకే, సో అంటే మనం యూనిట్స్ అనేవి మనం ఒకే ఆర్గనైజేషన్ సంబంధించిన దాంట్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ వన్ సింగిల్ ఫ్యాక్టరీ. తర్వాత
ఇవన్నీ ఒకే రకమైనటువంటి ప్రొడక్షన్ చేయొచ్చు, లేకపోతే వేరు వేరు రకాల ప్రొడక్షన్స్ కూడా చేయొచ్చు, అది వేరే విషయం. తర్వాత వీ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ద టర్మ్ మైక్రో ఇన్ ఎకనామిక్ అనాలిసిస్. ఇట్ రిఫర్స్ టు ద అనాలిసిస్ ఆఫ్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ద హోల్ ఎకానమీ సచ్ యాజ్ ఎ స్టడీ పర్టైనింగ్ టు అన్ ఇండివిజువల్ కన్జ్యూమర్స్ behavior or that of an individual firm or the particulars industry. సో మనం ఆల్రెడీ మైక్రో అంటే ఏంటో తెలుసుకున్నాం, మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో మైక్రో ఎకనామిక్స్ అనాలిసిస్లో వీఆర్ అనలైజ్ ఈచ్ అండ్ ఎవరీ కాంపోనెంట్ ఆఫ్ ద హోల్ కంపెనీ. అంటే ఒక కంపెనీలో ఓవరాల్గా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది దానికి సంబంధించి మొత్తం ప్రతి కాంపోనెంట్ని మనం డీటెయిల్గా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అండ్ సచ్ యాజ్ ఏ స్టడీ పర్టైనింగ్ టు అన్ ఇండివిజువల్ కన్జ్యూమర్స్ అండ్ బ్యారియర్స్ ఆర్ దాట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఫామ్ ఆర్ ఏ పర్టికులర్ ఇండస్ట్రీ. దాంతోపాటుగా ఇండివిజువల్గా కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, తర్వాత ఇండివిజువల్గా ఫామ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, తర్వాత ఫామ్ ఎలా పనిచేస్తుంది ఒక ఇండివిజువల్గా. సో అంటే ఇండివిజువల్గా కస్టమర్ గురించి ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ ఫామ్ గురించి కూడా మనం ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ వన్ సింగిల్ ఇండస్ట్రీ. సో ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇండస్ట్రీ అంటే పరిశ్రమ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు సిమెంట్ పరిశ్రమ అన్నాం అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే ఓవరాల్గా సిమెంట్ ఇండస్ట్రీ మొత్తాన్ని కలిపి మనం సిమెంట్ ఇండస్ట్రీ అంటాం. సో అది పరిశ్రమ అవుతుందన్నమాట. ఓకే, సో అది దానికి సంబంధించింది. సో అంటే ఆ సిమెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్నిటి విషయాల గురించి కూడా మనం ఇక్కడ వాటి మీద మనం ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే ఒక్కొక్క కంపెనీ గురించి అనమాట ఇక్కడ. రైట్. తర్వాత next, it is erodent then that the study of a firm's behavior forms a part of analysis a part of analysis. అంటే మనం ఇక్కడ ఓవరాల్గా ఒక ప్రతి ఒక్క ఫామ్ గురించి మనం బిహేవియరల్ అనాలిసిస్ చేయడం అనేది ఈ అనాలిసిస్లో ఒక పార్ట్గా చెప్తున్నాడు. అనాలిసిస్ ఆఫ్ ఎ ఫామ్ మే బీ బెటర్ అప్రిషియేటెడ్ ఇఫ్ వీ లుక్ ఎట్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. సో మనం అనాలిసిస్ అనేది ఎందుకు చేయాలని అంటే, ఓవరాల్గా ప్రతి దానికి కొన్ని లక్ష్యాలనే ఉంటాయంటే, ఒక సంస్థను ఏర్పాటు చేశారంటే ఆ సంస్థకి కొన్ని లక్ష్యాలు అనేది మనం ముందుగానే నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఆ లక్ష్యాలకు అనుగుణంగా మనం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో దానికి అనుగుణంగా మనం ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో విచ్ ఆర్ నాన్ మానిటరీ ఇన్ నేచర్. సో ఇవి మనకి ద ఓనర్స్ ఆఫ్ ఎ ఫామ్ మే ఎయిమ్ ఎట్ సమ్ ఆబ్జెక్టివ్స్ విచ్ ఆర్ నాన్ మానిటరీ ఇన్ నేచర్. సో సహజంగా ఇవి కొన్ని మనకు మానిటరీ కాదు, అంటే కంపల్సరీ కాదు అని చెబుతున్నాడు. సచ్ యాజ్ పర్సనల్ ఈగో. సో ప్రతి ఒక్కరికి కూడా కొంత పర్సనల్ ఈగో అనేది ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు సాటిస్ఫై దట్ ఈగో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు. సో కాబట్టి దానికి అనుగుణంగా కూడా మనం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ పర్సనల్ ఈగో దీస్ ఆర్ ఆల్ నాట్ కమ్స్ అండర్ నాన్ మానిటరీ టర్మ్స్. ఎందుకంటే ఇవన్నీ ఒక ఇండివిజువల్ పర్సన్కి ఉండేవి కాబట్టి వాటిని మనం ఒక ఫామ్ ఆబ్జెక్టివ్స్ తోటి మనం వాటిని ముడిపెట్టలేము అనమాట. అంటే ఒక సంస్థ యొక్క లక్ష్యాలని వ్యక్తిగతమైనటువంటి అంటే ఇండివిజువల్కి సంబంధించినటువంటి పర్సనల్ ఎమోషన్స్ తోటి మనం ముడిపెట్టడం అనేది అన్ని సందర్భాల్లో సూటబుల్ కాదు, కొన్ని సందర్భాల్లో మాత్రం అది మనకి సూటబుల్ అవుతుందని చెబుతున్నాడు. టు సాటిస్ఫై దెమ్ ద ఫామ్ మే సీక్ టు ప్రొడ్యూస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈవెన్ దో దాట్ మే నాట్ బీ ఏబుల్ టు గెయిన్ ఎనీ మానిటరీ గెయిన్. అంటే ఒకవేళ మనకు ఎటువంటి బెనిఫిట్ వచ్చినా రాకపోయినా కూడా ఒక ఫామ్ ఖచ్చితంగా గూడ్స్ అనేది దాన్ని ప్రొడ్యూస్ చేయాల్సిందే, అదేవిధంగా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాల్సిందే. ఈవెన్ దే గెట్ ఎనీ బెనిఫిట్ ఆర్ నాట్, బికాస్ వీఆర్ రన్నింగ్ ద ఆర్గనైజేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ financial transactions and business transactions and also as well as profit motive also, but sometimes we didn't get the profit, then only you have to run the business. అంతే అంటే నష్టాలు వచ్చేసినాయి కదా, నష్టాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి వెంటనే మనం దాన్ని ఆపేయటం కుదరదు అనమాట. అర్థమైందా? సో ఖచ్చితంగా మనం దాని మీద మానిటరింగ్ అనేది ఉండాల్సిందే. అలాగని మనం నష్టాలు వచ్చినాయని చెప్పి ఆపేసేయాలి అన్నాడు. ఎందుకంటే ఇవాళ నష్టం రావచ్చు కానీ తర్వాత మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్ళొచ్చు. కాబట్టి లాభ నష్టాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి నష్టం వచ్చేసిందని చెప్పేసి మనం దాన్ని పక్కన పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు అని చెబుతున్నాడు.
and it may desire to acquire economic power and therefore enter into productive activity. This implies control on the market. సో మనం నెక్స్ట్ ప్రతి సంస్థ కూడా ఏమని కోరుకుంటుంది అని అంటే ఎక్వైర్ ఎకనామిక్ పవర్. సో అంటే ఫైనాన్షియల్గా మనం మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉండటానికి, అంటే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫైనాన్షియల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అనేది ప్రతి ఒక్క కంపెనీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ పర్పస్ కోసమే ప్రొడక్టివ్ యాక్టివిటీలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే ప్రాఫిట్ అనే దానికోసం కాకుండా దాంతోపాటుగా ఫైనాన్షియల్గా మనం మంచి స్టేబుల్ పొజిషన్లో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి కంపెనీ కూడా తన యాక్టివిటీస్ని మొదలు పెడుతుంది. అర్థమైందా? ప్రొడక్షన్ చేసినా లేదంటే సర్వీసెస్ ఆఫర్ చేసినా ఏం చేసినా అల్టిమేట్గా దానికోసమే. దిస్ ఇంప్లైస్ కంట్రోల్ ఆన్ ద మార్కెట్. దీనివల్ల ఏమవుతుంది? మార్కెట్లో కంట్రోల్ అనేది వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే కంట్రోల్ అనేది ఎందుకు వస్తుందని చెబుతున్నాడు? మనకి మార్కెట్ మీద మంచి కమాండ్ రావాలి అని అంటే అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటనంటే, మనకి ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్గా అందరికన్నా బెటర్గా ఉంటామో మిగతా సంస్థల కన్నా కూడా మిగతా వాళ్ళందరూ కూడా అల్టిమేట్గా మన మాట వినాల్సి వస్తుంది. అది తప్పదు కదా, అదనమాట రీజను. కాబట్టి మార్కెట్లో మనం ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదగాలి అంటే ముందుగా మనం ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లోకి వెళితేనే అది సాధ్యపడుతుంది. ఇట్ మే వాంట్ టు ఎంగేజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సమ్ ఆక్యుపేషన్ అండ్ దేర్ఫోర్ మే అండర్టేకింగ్ ప్రొడ్యూసింగ్. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఇట్ మే వాంట్ టు ఎంగేజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సమ్ ఆక్యుపేషన్ అండ్ దేర్ఫోర్ మే అండర్టేక్ ప్రొడ్యూసింగ్. సో ఇది మనం మన వృత్తి లాంటిదే, ఇది కూడా ప్రొడక్షన్ అనేది. కాబట్టి సో మనం దాన్ని ఒక వృత్తిలాగా భావించి దానిలో మనం ఇన్వాల్వ్ అయితేనే మనం ప్రొడక్షన్ అనేది ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్తా ఉన్నాడు. తర్వాత ఇట్ మే సీక్ టు మ్యాక్సిమైజ్ అవుట్పుట్ సో దట్ ద ఎకానమీ గ్రోస్ ఎట్ ఏ డిజైర్డ్ రేట్. సో మనం ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మనకి అల్టిమేట్గా వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే మ్యాక్సిమైజ్ అవుట్పుట్ సో దట్ ద ఎకానమీ గ్రోస్ ఎట్ ద డిజైర్డ్ రేట్. దానివల్ల మనకు అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎకానమీ రేట్ అనేది గ్రో అవటం అనేది కూడా మనం అనుకున్నటువంటి స్థాయిలో మనం ఎకానమీ అనే దాన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం దీనివల్ల. సో అంటే ఫైనల్గా మనం అనుకున్నటువంటి స్థాయిలో మనం ఎకానమీ అనే దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి అని అంటే అల్టిమేట్గా మనం ఏంటంటే మ్యాక్సిమైజ్ అవుట్పుట్, అంటే ఎంత సాధ్యపడితే మనం అంత ప్రొడక్షన్ చేయాలంటే అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్. అవుట్పుట్ ఏంటి? ఇక్కడ మనం ఏ ప్రొడక్షన్లో ఏ కంపెనీ తీసుకున్నా, ప్రొడక్షన్ కంపెనీ ఏది తీసుకున్నా కూడా దానిలో ఫైనల్గా అవుట్పుట్ ఏంటంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోడక్ట్. అంటే అది సెమీ ఫినిష్డ్ కావచ్చు లేకపోతే ఫినిష్డ్ ప్రోడక్ట్ కావచ్చు. ఓకేనా? డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట, దాన్ని బట్టి అనమాట. తర్వాత ఇట్ మే ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ ఆర్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, డిస్ట్రిబ్యూట్ దెమ్ టు ద పబ్లిక్ ఫ్రీలీ ఆర్ నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్. తర్వాత మనం ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇట్ మే ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. సో మనం ఏ వస్తువు తయారు చేసినా కూడా మానవతా విలువల్ని వదలకుండా తయారు చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు సపోజ్ కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా ఎఫెక్ట్లో ఏంటి? ఇప్పుడు మనకి మాస్కులు, తర్వాత ఈ గ్లౌజెస్ కానివ్వండి, తర్వాత పీపీఈ కిట్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు వ్యాక్సిన్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ఏంటి? ఇప్పుడు మనం మానవతా దృక్పథంతో వాటిని మనం తయారు చేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇవి ఇప్పుడు మనిషి యొక్క ప్రాణాలను కాపాడుతున్నాయి. సో ఇప్పుడు కొన్ని చోట్ల ఏం చేశారు, ఈ రెమిడెసివిర్ అని చెప్పి, తర్వాత ఫెవిరాఫిన్ అని చెప్పి ఇట్లాంటివి కొన్ని కరోనా కోసం ఉపయోగించే మందుల్ని అది 5,000 రూపాయలు 10,000 రూపాయలు అమ్మాల్సిందే, అంటే ఒరిజినల్ రేట్స్ని లక్షల్లో అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. హైదరాబాద్లో మనకు అది బాగా జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఫార్మా కంపెనీసే ఇండైరెక్ట్గా అది ఇప్పుడు ప్రాణాపాయం కాబట్టి ప్రతి ఒక్కడు కొంటాడనే ఉద్దేశంతో అలా అమ్మడం జరిగింది. కానీ అది తప్పు కదండి. ఇప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచన, నాకు లాభాలు రావాలి కానీ నామినల్గా నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యి, కానీ దాన్ని ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి ఇప్పుడు ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు అతను దాని మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేయగలడు, చేయలేకపోవచ్చు. అంటే 5,000 10,000 అంటే ఏదో ఒక అప్పు సొప్పు తెచ్చినా కానీ అతను ఖర్చు పెట్టుకుంటాడు, నయం చేసుకోగలుగుతాడు. కానీ లక్షల్లో అంటే అది పాసిబిలిటీ కాదు కదండి. కాబట్టి ఇక్కడ అదే చెప్తాంది. సో ఏ వ్యాపారం చేసినా కూడా నువ్వు చేయండి, తప్పులేదు, కానీ అల్టిమేట్గా దాన్ని మనం మంచి కోసం ఉపయోగించాలి. అంటే ఎంతో కొంత మనం పబ్లిక్కి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం చేయాలి. సో కాబట్టి మనం ఏం చేసినా కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ టు ద పబ్లిక్ ఫ్రీలీ ఆర్ నో ప్రాఫిట్ నో లాసెస్ బేసిస్. అంటే కొన్ని సందర్భాల్లో మనం చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మనం ఇక్కడ
దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అలాగని కంప్లీట్గా మనం ఫ్రీగా ఇస్తే మనం బిజినెస్ రన్ చేయలేము, ఎందుకంటే మనకి ఉండే ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి. సో అంటే తీసుకునే సమయంలోనేమో ప్రాపర్గా మనం క్యాలిక్యులేటెడ్గా ఉండండి, తప్పులేదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉండాలి. అంటే ప్రాణాపాయమో లేదంటే ఇంకొకటి ఇబ్బంది కలిగినప్పుడు మనం అవసరమైతే దాన్ని ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేయగలిగే పొజిషన్లో మనం ఉండాలి అని చెప్తా ఉన్నాడు. తర్వాత ప్రొడక్షన్ ఫంక్షన్, ఇంపార్టెంట్ థింగ్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో ప్రొడక్షన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కంబైన్డ్ ఎఫర్ట్స్ ఆఫ్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రొడక్షన్. సో మనం ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ కనుక తీసుకుంటే ప్రొడక్షన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కంబైన్డ్ ఎఫర్ట్స్ ఆఫ్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రొడక్షన్. సో మనకి ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంబైన్డ్ ఎఫర్ట్స్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్స్గా ఇస్తే సో దాని నుంచి వచ్చేటువంటి అవుట్పుట్టే మనం ప్రొడక్షన్ అని చెప్పుకుంటున్నాం. సో ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ రీసోర్సెస్ ఇన్ టు ద అవుట్పుట్. అంటే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని అవి రూపాంతరం చెందితే వచ్చే ప్రోడక్టే వచ్చేటటువంటి అవుట్పుట్ అనేది మనం ఇక్కడ దీన్ని మనం ప్రొడక్ట్ అని చెబుతున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ద ఇన్పుట్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద అవుట్పుట్గా మారుతున్నాయి. ద రేట్ ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ ఎనీ కమాడిటీ ఫంక్షనాలిటీ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్. మనం ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ద రేట్ ఆఫ్ అవుట్పుట్స్ ఆఫ్ ఎనీ కమాడిటీ. సో అంటే మనం ఏ వస్తువు యొక్క రేట్ అనేది అవుట్పుట్కి సంబంధించినటువంటి రేట్ తీసుకున్నా దట్ ఫంక్షనాలిటీ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్. అంటే మనం ఒక వస్తువుకి ధర నిర్ణయించాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ అంటే ఇన్పుట్ అనేది ఎంత క్వాంటిటీలో ఇచ్చామనే దాని మీద డిసైడ్ ఉంటుంది, అంతే కదండి. మనం 10 కిలోలు ఇస్తే 10 కిలోలకి ఇన్పుట్ ఇస్తే మనం 10 kgs ఇస్తే రా మెటీరియల్ని 10 kgs కాస్ట్ని మనం ప్రైస్ని డిసైడ్ చేసేటప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే సపోజ్ ఒక సోప్ తయారైంది అనుకోండి, ఒక 10 సోప్స్ తయారైన 1 kgకి మనం రా మెటీరియల్ ఇచ్చినప్పుడు దానికి మిగతావి కూడా ఇవ్వాలి కదా. సో రా మెటీరియల్ ఎక్స్పెండిచర్తో సపోజ్ రా మెటీరియల్స్ ఒక 100 రూపీస్ అయినాయి అనుకోండి ఒక 10 సోప్స్ తయారవడానికి, దానికి మనం ఏం యాడ్ చేసుకోవాలి? మనం ఇచ్చినటువంటి శాలరీసు, వేజెస్ అంటే లేబర్కి ఇచ్చినటువంటి వేజెస్, ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ, తర్వాత దానికి ఎలక్ట్రిసిటీ, తర్వాత దానికి వాటర్ కన్జంప్షన్ అయితే వాటర్ కన్జంప్షన్, ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఇవన్నిటిని టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బట్టి మనం ప్రైజ్ని డిసైడ్ చేయాలి. అంటే ఆ వస్తువు ఆ సోప్ తయారవడానికి ఓవరాల్గా అన్ని ఇంటికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ని ఖర్చుల్ని మనం యాడ్ చేస్తేనే ఓవరాల్గా ప్రైజ్ అనేది వస్తుంది. కాబట్టి మనం దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం ఎంత ఇన్పుట్ ఇచ్చామనే దాని మీదే వస్తువు తయారైన తర్వాత దాని ధరని నిర్ణయించడానికి మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చామనే దాని మీదే డిసైడ్ అవుతుంది. కాబట్టి అదొకటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద టెక్నాలజికల్ రిలేషన్ బిట్వీన్ ఫిజికల్ అవుట్పుట్ అండ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో అంటే టెక్నాలజికల్ రిలేషన్ బిట్వీన్ ఫిజికల్ అవుట్పుట్ అండ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మనం ఇన్పుట్స్గా ఏవైతే ఇస్తున్నామో ఆ ఇన్పుట్స్కి సంబంధించి దానిలో ఫిజికల్ అవుట్పుట్ అండ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఫిజికల్గా అవుట్పుట్ ఎంత వస్తుంది, తర్వాత ఫిజికల్ క్వాంటిటీస్, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనకి ఇన్పుట్స్కి అంటే ఫిజికల్ అవుట్పుట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్ అంటే ఫిజికల్గా మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చాం, అదేవిధంగా ఫిజికల్గా ఎంత క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ వచ్చింది అనే దానికి సంబంధించినటువంటి ఆ రెండింటి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ని మనకి తెలియజేసేది ప్రొడక్షన్ ఫంక్షన్. ఇంకొకసారి జాగ్రత్తగా చూడండి, మనం ఫిజికల్గా ఎంత క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చాం, ఆ ఇచ్చిన దానికి అనుగుణంగా మనకి ఫిజికల్గా ఎంత క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ వచ్చింది అనే దానికి సంబంధించి రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనకి తెలియజేసేదే ప్రొడక్షన్ ఫంక్షన్. తర్వాత ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ వేరియస్ ఇన్పుట్స్. ఇప్పుడు చెప్పింది. సో అంటే ఆ రెండింటికి మధ్య అంటే క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్కి అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనకి చూపించడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఫంక్షన్ని మనం ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్పి చెప్తున్నాం. హియర్ ద ప్రైస్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. ఇక్కడ మనం ప్రైస్ ఫ్యాక్టర్స్ అనేదాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ప్రొడక్షన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫిజికల్ ఇన్పుట్స్ into the physical outputs. Then a change in the present production technology will result in a change in the production function. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సినారియోలో వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్. ద టెక్నాలజీ ఈస్ అప్డేటెడ్ డే టు డే. అంటే
మనకు ఒక 1 మంత్ బ్యాక్ ఉన్నటువంటి బిఫోర్ ఉన్నటువంటి టెక్నాలజీ వాళ్ళ నెక్స్ట్ మంత్లో ఉండట్లేదు, ఆ పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఏంటి, టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. సో యూ హ్యావ్ టు అడాప్ట్ న్యూ టెక్నాలజీ ఇన్ యువర్ ప్రొడక్షన్ ప్రాసెస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో కాబట్టి ప్రొడక్షన్ ప్రాసెస్లో మనకున్నటువంటి టెక్నాలజీని మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే మనం ప్రొడక్షన్ ఫంక్షన్లో కూడా చేంజెస్ తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే అకార్డింగ్ టు ద టెక్నాలజీ యూ హ్యావ్ టు చేంజ్ ద ప్రొడక్షన్ ఫంక్షన్ ఆల్సో. అంటే ఎనీ చేంజెస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద టెక్నాలజీ దట్ లీడ్స్ టు చేంజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఫంక్షన్ ఆల్సో, దట్ ఈజ్ ఇంప్లైస్. ఓకే, తర్వాత an improved technology helps to produce a given output with a lesser quantity of inputs in algebraic form. The production function may be stated as. సో మనం ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్కి సంబంధించి మనం చూసే దాంట్లో చెప్పుకునే సందర్భంలో ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ హెల్ప్స్ టు ప్రొడ్యూస్ ఏ గివెన్ అవుట్పుట్ విత్ ఎ లెస్సర్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్. ఎప్పుడైతే మనం టెక్నాలజీ అనేది ఇంప్రూవ్డ్ టెక్నాలజీ వాడతామో, అంటే అప్డేటెడ్ టెక్నాలజీ వాడతామో, మంచి టెక్నాలజీని యూజ్ చేస్తామో, ఆటోమేటిక్గా మనం తక్కువ ఇన్పుట్ తోటి ఎక్కువ అవుట్పుట్ని చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే టెక్నాలజీ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, వేస్టేజ్ అంటే రా మెటీరియల్ కానివ్వండి, రీసోర్సెస్ కానివ్వండి, ఎక్కడా కూడా మనకి వేస్టేజ్ అనేది కాకుండా 100% మనం ఉపయోగించుకోవడానికి టెక్నాలజీ అనేదాన్ని డెవలప్ చేశారు. అదే ప్రొడక్షన్ టెక్నాలజీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇన్ ఆల్జిబ్రాయిక్ ఫామ్ ద ప్రొడక్షన్ ఫంక్షన్ మే బీ స్టేటెడ్ యాజ్. ఆల్జిబ్రాయిక్ ఫామ్లో తీసుకుంటే ప్రొడక్షన్ ఫంక్షన్ ఏ విధంగా చెప్తున్నారంటే P ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎల్ కామా ఎల్ కామా సి కామా ఓ కామా టీ అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అంటే P అంటే ఏంటి, P ఇండికేట్స్ అవుట్పుట్, దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్. సో F ఈక్వల్ టు ఫంక్షనల్ రిలేషన్ ఆఫ్ ఇన్పుట్, అంటే ఆ ఇన్పుట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్, ఫంక్షనల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇండికేటెడ్ బై F. దెన్ L స్టాండ్స్ ఫర్ labor, and again second L stands for land, and C stands for capital, and O stands for organizer, and T stands for technology. This is the overall combination, and the functional relation between all these inputs is nothing but called as production function, that will be treated as output of the production function. Is it clear? So once again I repeat you, P equal to F of L comma L comma C comma O comma T. So P stands for output, that is nothing but a production. Then F is the functional relationship between the different inputs. Then what is the L is, one is labor, and second L is land, and third C. Then C is capital, and C stands for capital, and O stands for organizer, and T stands for technology. Okay, then so just we see that thing is in diagrammatical format. So this is nothing but the process of production. So simple form. So input, we are giving the input. So what are the inputs? Man, money, material, machines, technology, information, energy. So in some books they will be treated as the inputs as like this. So 4 M's అంటారు వీటిని. సో 4 M's అంటే ఏంటంటే మెన్, మనీ, మెటీరియల్, మెషిన్స్. దీస్ 4 కాంబినేషన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ 4 M's. ఓకే, సో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, ఎనర్జీ. సో మెన్, మనీ, మెటీరియల్, మెషిన్స్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, ఎనర్జీ. సో అండ్ దట్ విల్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ దట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఫైనల్గా మనకి ప్రొడక్ట్ అనేది తయారవడానికి ఫైనల్గా షేప్ అవుట్ అవుతుంది, ఫైనల్ గూడ్స్గా అండ్ సర్వీసెస్గా ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. అండ్ ఫైనల్లీ అవుట్పుట్, వీఆర్ గెటింగ్ అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోడక్ట్. ఇట్ ఈస్ రెడీ టు యూస్ అండ్ డెలివరబుల్ టు కన్జ్యూమర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇన్పుట్, వాట్ ఆర్ ద ఇన్పుట్స్? మనీ, మెన్, మెటీరియల్, మెషిన్స్, technology, information, energy, and process, and final goods and services, and output. So this is the step by step process of the production. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ ఒకటి గుర్తుంటే మీరు ప్రొడక్షన్ రాసేసేయచ్చు అనమాట. సో తర్వాత డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో some persons are giving different types of definitions for production function. So first, according to the
Parkinson. So he is a famous economist. He said that according to the Parkinson, production is the organized activity of transformation resources into finished products in the form of goods and services. So Parkinson prakaram production is the organized activity of transformation resources into finished products in the form of goods and services. సో ప్రొడక్షన్ అనే దాన్ని సంబంధించి ఏం చెప్తున్నాడంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రీసోర్సెస్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఎవరు చెప్పినా అదే. సో అంటే మనకు ఓవరాల్గా మనకు ఉన్నటువంటి రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ని ఫైనల్గా అవుట్పుట్గా కన్వర్ట్ చేయటం అనేదే ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ద వేరియస్ ఇన్పుట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ద అవుట్పుట్, దట్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ప్రొడక్షన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ద ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ద రిలేషన్ బిట్వీన్ ద రేట్స్ ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఇట్ ఈస్ సెట్ బై స్టిగ్లర్. సో స్టిగ్లర్ అని ఆయన ఏం చెప్తున్నాడండి, ద ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్స్ ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో మనకు అవుట్పుట్ యొక్క రేటు మనం ఏదైతే ఉందో ఆ రేట్కి, తర్వాత ఇన్పుట్స్కి ఇచ్చినటువంటి రేట్స్కి, ఇన్పుట్ ఇచ్చినటువంటి వాటి రేట్కి, అదేవిధంగా అవుట్పుట్కి సంబంధించినటువంటి రేట్కి సంబంధించినటువంటి రిలేషన్షిప్ని మనకి తెలియచేసేదే ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇట్ ఈస్ సెట్ బై స్టిగ్లర్. సో తర్వాత థర్డ్ వన్, ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ దట్ ఫంక్షన్ విచ్ డిఫైన్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఏ గివెన్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్. సో ఇది ఎవరు చెప్పారంటే మైకేల్ ఆర్ బేయ్ అని ఆయన చెప్తున్నాడు. ఈ మైకేల్ ఆర్ బేయ్ అని ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ దట్ ఫంక్షన్ విచ్ డిఫైన్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఎ గివెన్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్. అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఇన్పుట్స్, ఆ ఇన్పుట్కి ఇచ్చినటువంటి క్వాంటిటీకి అదనంగా మనం తయారు చేయగలగాలి అని చెబుతున్నాడు. అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అంటే మనం ఇచ్చేదేమో తక్కువ ఇన్పుట్స్ ఇస్తున్నాం, దానికి అనుగుణంగా మనం ఎక్కువ అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేయటం అనేది, అంటే మ్యాక్సిమం అవుట్పుట్ని మనం జనరేట్ చేయటం అనేది ప్రొడక్షన్ ఫంక్షన్గా చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ గివింగ్ మినిమం సెట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ యు ఆర్ గెటింగ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అవుట్పుట్. ఓకే, సో దట్ మీన్స్ యు ఆర్ యూజింగ్ 100% రీసోర్సెస్. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సి ఉంది, ఆ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఎందుకు మనం ఇంపార్టెంట్ అని చెప్తున్నాం అంటే ఇదంతా కూడా మనం ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే కనుక దీంట్లో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, సపోజ్ మనం ఇక్కడ మ్యాన్ పవర్ గురించి మాట్లాడుకుందాం. ప్రొడక్షన్ జరుగుతూ ఉంది, అక్కడ ఒక 100 మంది ప్రొడక్షన్ సంబంధించినటువంటి వర్కర్స్ ఉన్నారనుకోండి. సో జనరల్గా మనం స్మాల్ క్వాంటిటీస్లోనే తీసుకుందాం. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ సపోజ్ 10 minutes వేస్ట్ చేశాడు అనుకుందాం ఒక రోజులో. అంటే పని జరగాల్సిన టైంలో వర్కింగ్ అవర్స్లో సపోజ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు మనం వర్కింగ్ అవర్స్ తీసుకుంటే మధ్యలో ఒక 1 hour లంచ్ బ్రేక్ తీసి పక్కన పెట్టేయండి. సో రిమైనింగ్ టైం అంతా కూడా వాళ్ళు ఏం చేయాలి, కంప్లీట్ టైం మొత్తాన్ని కూడా ప్రొడక్షన్ మీదే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. కానీ ఏం చేస్తున్నారు, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 10 minutes వేస్ట్ చేశారు అనుకున్నాం అందరూ ఓవరాల్గా, ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ టైం స్లాట్స్లో ఏదో ఒకటి 10 నిమిషాల పాటు వాళ్ళు వేస్ట్ చేశారు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, 100 employees 100 into 10 minutes అంటే ఎన్ని మినిట్స్ అయినాయండి, 1000 minutes అయిపోయినాయి, అవునా కదా. సో 1000 minutes అయిపోయినాయి. సో అంటే 1000 minutes అంటే 1000 minutes డివైడెడ్ బై 60 వేయండి. అంటే 1000 minutes డివైడెడ్ బై 60 అంటే ఎన్ని గంటలు వేస్ట్ అయిపోయింది, 16.6 hours వస్తుంది. అర్థమైందా, 16.6 hours వస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఓవరాల్గా ఒక రోజులో అందరిది కలిపితే 16 గంటలు వేస్ట్ అయిపోయినట్టు మనం అక్కడ. అంటే ఇది మనకి రీసోర్సేగా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో అంటే మ్యాన్ పవర్ అనేది కూడా మనకు ఒక రీసోర్స్. అంటే వాళ్ళు పని చేయాల్సినటువంటి టైంలో మాట్లాడుకోవటం వలన, వేరే పనులు చేయటం వలన రోజుకు ఒక 10 నిమిషాలు వేస్ట్ చేస్తే ఓవరాల్గా 100 మంది కలిసి ఎన్ని గంటలు వేస్ట్ చేసినట్టు మనకి 16.6 hours మనకి వేస్ట్ చేసినట్టు. సపోజ్ నువ్వు పర్ అవర్కి 300 rupees ఇస్తున్నావు అనుకుందాం. ఒక అవర్కి పనిచేసినందుకు ఒక గంటకి ఒక్కొక్కళ్ళకి 300 రూపాయలు మనం ఇస్తున్నాం అనుకుందాం. సో అంటే ఎన్ని గంటలు అయినాయి, 16.6 hours అయినాయి. మల్టిప్లైడ్ విత్ 300 rupees, దెన్ పర్ డే
our money will be wasted 5,000 rupees. 5,000 rupees will be wasted. అర్థమైందా మీకు కాన్సెప్ట్? అంటే మనం ఎంత ఎఫెక్టివ్గా పని చేయించుకోవాలనేది మీకు అర్థమై ఉండాలి దీన్ని బట్టి. కాబట్టి టైం ఈజ్ ప్రీషియస్, అదే చెప్తాం. అంతే, టైంని మనం వెనక్కి తీసుకురాలేం. మనం పే చేస్తున్నాం కానీ మనం పే చేసిన దానికి అనుగుణంగా రావట్లేదు. సో 5,000 రూపీస్ అంటే ఆన్ అండ్ యావరేజ్ పర్ మంత్ మనం ఒక 26 డేస్ వర్కింగ్ డేస్ వేసుకుంటే 5,000 ఇంటూ 26 అంటే 1,30,000 రూపీస్ ఆర్ వేస్టెడ్ పర్ మంత్. అర్థమైందా? అంటే నేను సగటు మనం ఓన్లీ 10 మినిట్సే నేను తీసుకున్నా, 10 మినిట్స్కే పర్ మంత్ 1,30,000 అయితే టోటల్గా 12 మంత్స్లో ఆ నష్టం 1,56,00,000. అర్థమైందా? అంటే 10 మినిట్సే కదండి వేస్ట్ అయింది, దాంట్లో ఏం పోతుంది అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి ఎగ్జాంపుల్ అనమాట. సో దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ గివెన్ బై పాపులర్ ఎకనామిస్ట్. సో ఈ ఎగ్జాంపుల్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం సమయాన్ని ఎంత వృధా చేస్తున్నాం, సమయానికి ఎంత విలువ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా టైంకి వాల్యూ ఉండదండి. టైం క్రియేట్స్ వాల్యూ డిపెండ్స్ అపాన్ వర్క్. అంటే మనం చేస్తున్నటువంటి పనికి అనుగుణంగా, మనకు వర్క్కి అనుగుణంగా దాని వాల్యూ అనేది మనకి మారుతూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనం ఆన్ అండ్ యావరేజ్ ప్రతి 100 మంది ఎంప్లాయీస్ అయితేనే చెప్తుంది. సింపుల్గా నేను తీసుకున్న తక్కువ మంది ఎంప్లాయీస్ని, 100 మంది ఎంప్లాయీస్ని తీసుకున్నా, దానిలో కూడా 10 మినిట్స్ వేస్ట్ చేస్తున్నారని తీసుకుంటే ఒక 10 మినిట్స్ వేస్ట్ చేసినందుకు పర్ ఇయర్ మనకి ఎంత నష్టం వస్తుంది అని అంటే ఎంత నష్టపోతున్నాం అంటే మనం ఆ పనిలో 1,56,00,000 రూపాయలు మనం వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు పని చేయకపోయినా కూడా 10 నిమిషాలు చేయకపోతేనే, అంటే ఇది మనకి నష్టమే కదండి. కాబట్టి మనకు ప్రాఫిట్ పెరగాలంటే, ఇప్పుడు ఇది మనకి ప్రాఫిట్, ఇది మనకు వాళ్ళకి అనవసరంగా ఇచ్చాం. సో ఇది మనకి మిగలాలి అని అంటే ఇది మనకి ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్లో తగ్గిపోయినట్టే లెక్క అనమాట. అంటే ఈ 1,56,00,000 మనం ఒక సంవత్సరానికి మనం నష్టం కిందే భావించాలి. అదేంటి సార్ 10 నిమిషాలు కూడా రిలాక్స్ అవరా, 10 నిమిషాలు కూడా మాట్లాడుకోరా అని అంటే, మాట్లాడుకున్న దానికి ఎంత నష్టం వచ్చిందనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని కౌంటబుల్ థింగ్ కిందే తీసుకుంటారు. అంటే నువ్వు ఆ 10 నిమిషాలు పని చేయకపోయినా నేను నీకు జీతం ఇస్తున్నాను కదా, కాబట్టి ఆ పని చేయని దానికి కూడా నేను జీతం ఇస్తున్నాను. కాబట్టి నేనేమనుకుంటాను, పని చేయకపోయినా నేను జీతం ఇస్తున్నాను అంటే నేను ఇవ్వటం వల్ల నాకు నష్టం వస్తుందని అతను ఎటువంటి రిలాక్సేషన్ లేకుండా పని చేయించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాడు. అది మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్. మేనేజ్మెంట్ ఎందుకంటే అలా ఉంటుంది అని అంటాం చాలా చోట్ల. అంటే నేను వాళ్ళని సపోర్ట్ చేయాలని మాట్లాడట్లేదు. దాని ఉద్దేశం ఏంటంటే, ఎందుకు అంటున్నారంటే కారణం, వాడు వ్యాపారం చేసేవాడు ప్రతి క్యాలిక్యులేటెడ్గానే చేస్తాడు, క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తాడు. కాబట్టి దానికి అనుగుణంగానే అతని యొక్క ఆలోచనలు కూడా ఉంటాయి. ఓకేనా? సో ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్ చేస్తారు జనరల్గా. ఓకే, సో ఇప్పుడు మీకు అందరికి అర్థమై ఉండాలి కాన్సెప్ట్ ఏంటనేది. తర్వాత ప్రొడక్షన్ ఫంక్షన్ అజంప్షన్స్. దేర్ ఆర్ సమ్ అజంప్షన్స్ ఫర్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో ప్రొడక్షన్ ఫంక్షన్ హ్యాస్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్. ఓకే, ప్రొడక్షన్ ఫంక్షన్కి సంబంధించి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయని చెబుతున్నాడు. ఫాలోయింగ్. సో దానిలో ఫస్ట్ వన్, ద ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఏ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది మనకు దీనికి సంబంధించి ఓవరాల్గా మనకు ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకి మనం దీన్ని రిలేట్ చేయగలుగుతాం. అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో మనకి ఏ మేరకు ఈ ఇన్పుట్స్ ఎంత ఇచ్చాం, తర్వాత మనకి అవుట్పుట్ ఎంత వచ్చింది, సో ఇవన్నీ కూడా మనకి దాని ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం వీటిని మానిటరింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా ఆ పీరియడ్లో మనకి ఎంత జరుగుతుంది, సో ఎంతవరకు మనకు ప్రొడక్షన్ జరిగింది, సో ఎంత ఇన్పుట్ ఇచ్చాం, తర్వాత మనకి ఎంత అవుట్పుట్ ఇచ్చాం అనేది మనకు మొత్తంగా దీనిలోనే తెలియడం అనేది జరుగుతుంది. తర్వాత దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెక్నాలజీ. అంటే ఇవన్నీ కొన్ని ఊహాజనితం అనమాట. అంటే ఇవన్నీ కూడా 100% అంటే కాదు. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇలా ఉండాలి అని చెప్పి అంటున్నాం అంతే. ఓకేనా? సో దానికి అనుగుణంగానే మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద టెక్నాలజీ. ఎందుకంటే టెక్నాలజీ మారిపోతే ప్రొడక్షన్ ఫంక్షన్ మారిపోతుంది. కాబట్టి సో మనం ఇక్కడ ఏమైనా అజంప్షన్ చేసుకుంటున్నాం, టెక్నాలజీలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా? తర్వాత ద ప్రొసీజర్ ఈజ్ యూజింగ్ ద బెస్ట్ టెక్నిక్ అవైలబుల్.
సో అదేవిధంగా ప్రొడక్షన్ సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ ద బెస్ట్ వన్. సో బెస్ట్ టెక్నిక్నే మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది అని ఊహించుకుంటున్నాం. తర్వాత ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ డివిజిబుల్. సో తర్వాత ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ సంబంధించి అవి మనకి డివిజిబుల్, వాటిని మనం డివైడ్ చేసుకోవచ్చు, అది కూడా ఛాన్స్ ఉండాలి. అది ఉందని చెప్పి మనం ఇక్కడ అజంప్షన్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈజ్ ఆల్సో అవైలబుల్. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ డివిజిబుల్ అంటే మనం వాటిని డివిజిబుల్ చేయడానికి మనకి అనుగుణంగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ప్రొడక్షన్ ఫంక్షన్ కెన్ బి ఫిటెడ్ టు ఏ షార్ట్ రన్ ఆర్ టు ఏ లాంగ్ రన్. ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది మనకు అవసరానికి అనుగుణంగా అంటే మనకు లాంగ్ రన్లో సూటబుల్గానే ఉండాలి తీసుకునేది మనం, అదేవిధంగా షార్ట్ రన్లో కూడా మనకి సూటబుల్గా ఉండేట్టుగా చూసుకోవాలి. రెండింటికి పరంగా మనకి ఉపయోగపడే విధంగా ఉండాలి, అంటే మల్టీపర్పస్గా ఉండాలి అని చెప్పి దీని అర్థం అనమాట. అర్థమైందా? సో ప్రొడక్షన్ ఫంక్షన్కి సంబంధించినటువంటి అజంప్షన్స్ మనకి బేసిక్గా ఇలా ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ ఫంక్షన్కి సంబంధించేది. తర్వాత ఈ ప్రొడక్షన్ ఫంక్షన్లో ఒక కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఓకే, సో కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటారు. సో ఈ మోడర్న్ ట్రెండ్లో మనకి బాగా ఉపయోగపడుతున్నాయి. అంటే ఫస్ట్ ఇది మనకు అగ్రికల్చర్ సెక్టర్ కోసం అనేది స్టార్ట్ చేయడం జరిగింది బేసిక్గా. సో అగ్రికల్చర్ సెక్టర్ కోసం ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ని మనకు మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇది అన్ని రంగాల్లోనూ ఉపయోగించడం అనేది స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇది బాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఈ కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది. సో ద కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ నేమ్డ్ ఆఫ్టర్ పాల్ హెచ్ డగ్లాస్ అండ్ సిడబ్ల్యూ కాప్. సో ఇద్దరు కనిపెట్టారు దీన్ని. పాల్ హెచ్ డగ్లాస్, మొదటి వ్యక్తి పేరు పాల్ హెచ్ డగ్లాస్, రెండో వ్యక్తి పేరు సిడబ్ల్యూ కాప్. వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఫేమస్ స్టాటిస్టికల్ ప్రొడక్షన్ ఫంక్షనిస్టులు అనమాట. ఓకేనా? సో ఫేమస్ అనమాట వీళ్ళు. ఇట్ వాజ్ డెరైవ్డ్ టు స్టడీ ద హోల్ ఆఫ్ అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో ఈ కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ తోటి వాళ్ళు ఏం స్టడీ చేశారంటే ఓవరాల్గా అమెరికా మొత్తం కంట్రీకి సంబంధించి ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి అన్ని ఇండస్ట్రీస్ మీద ఈ కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ అనే ఫంక్షన్ అనే దాన్ని వాళ్ళు అప్లై చేయడం అనేది జరిగింది. ద కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ యాజ్ ఫాలోస్. కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది మనకి కింద ఈ ఫార్ములా రూపంలో చెప్తా ఉన్నాడు. ఫంక్షన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్, క్వాంటిటీ అంటే డిమాండ్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ క్వాంటిటీ, క్యూ అంటే ఏంటి ప్రొడక్షన్ క్వాంటిటీ, దట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ ఈక్వల్ టు KL పవర్ A ఇంటూ C పవర్ 1 - A. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్యూ అంటే ఏంటి అవుట్పుట్, ఎల్ అంటే ఏంటండి క్వాంటిటీ ఆఫ్ లేబర్, తర్వాత సి అంటే ఏంటి క్వాంటిటీ ఆఫ్ క్యాపిటల్, అండ్ కే అండ్ ఎల్ ఆర్ కే అండ్ 1 ఆర్ కాన్స్టెంట్స్. అంటే ఇక్కడ మనం సపోజ్ మీరు ఏని 1గా తీసుకుంటే ఆ ఏ అనే వాల్యూ ఎంత 1గా తీసుకున్నప్పుడు ఆ 1 - A అంటే 1లో నుంచి ఏ తీసేస్తే వచ్చేటటువంటిది ఇది ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి సింపుల్గా ఏం చెప్తున్నాడంటే ద స్టడీ లెడ్ టు ద కంక్లూజన్ దట్ లేబర్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ 3/4 అండ్ క్యాపిటల్ అవుట్పుట్ అబౌట్ 1/4 ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్. అంటే ఈ ఫంక్షన్ మనకి ఏం చెప్తున్నారంటే కే అనేది కూడా ఒక కాన్స్టెంట్ వాల్యూనే. సో దట్ ఈజ్ వ్యారీడ్. అంటే మనకు సింపుల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఈ కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ని మనకు ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్లో మనం ఇంక్రీజ్ చేయాలి, ప్రొడక్షన్ మనం ఇంక్రీజ్ చేయాలి అని అంటే కనుక ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనం ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటే దానిలో లేబర్ కాంట్రిబ్యూషన్ ఏమో 3/4 ఉంటుంది, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఏమో 1/4 ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది మనకి సింపుల్గా క్యూ ఈక్వల్ టు KL పవర్ A ఇంటూ C పవర్ 1 - A అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఈ ఫార్ములా ప్రకారం
మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మనం ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఏ కంపెనీలో అయినా, మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనం మన యొక్క ఉత్పత్తి స్థాయిని పెంచుకోవాలి అంటే కనుక అల్టిమేట్గా మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఫస్ట్ మనం ఈ ప్రొడక్షన్ ఫంక్షన్లో మనకి ఏవైతే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటినీ, అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ అజంప్షన్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. దానితో పాటుగా మనకి ఇక్కడ ఓవరాల్గా మనం డిఫైన్ చేసుకుంటే మనకి ఏమని వచ్చిందనంటే, దానిలో 3/4 అంటే మనకు ఇంక్రీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అనేది మనకి పెరగాలి అంటే కనుక, అంటే ఉత్పత్తి సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి అంటే కనుక మనం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే, మనం 3/4 అనేది మనం లేబర్ కాంట్రిబ్యూట్స్ అనేది చెప్తున్నాం. అంటే లేబర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మనం 3/4గా తీసుకుంటే, తర్వాత ఈ 1/4 అనేది మనకి క్యాపిటల్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఏంటి అర్థం అంటే, ఇక్కడ మన దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ మనకు ఉపయోగం ఏం లేదు. సో అది ఉంది మనకు 1/4. కానీ మనం ఇక్కడ ఎక్కువగా మనం చేయాల్సిన పని ఏంటంటే లేబర్ కాంట్రిబ్యూట్స్. సో అంటే ఇక్కడ లేబర్ అనేవాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తేనే ఆ పని అనేది తొందరగా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు మేజర్గా ఈ కాంట్రిబ్యూషన్స్ అనేదాన్ని పర్టికులర్గా చెప్పడానికి రీజన్ అదే అనమాట. అర్థమైందా? సో కాబట్టి మీరు సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి, లేబర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ 3/4 అండ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ 1/4. సో కాబట్టి దానికి అనుగుణంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అజంప్షన్స్, దీనికి సంబంధించి కూడా కాప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ కూడా కొన్ని బేసిక్ అజంప్షన్స్ అనేది మనకి తెలియజేయడం జరిగింది. వాటిల్లో మొదటిది, ఇట్ హ్యాస్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్. మొట్టమొదటి పాయింట్గా, ద ఫంక్షన్ అజ్యూమ్స్ దట్ అవుట్పుట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ దట్ ఆర్ క్యాపిటల్ అండ్ లేబర్. దీనిలో కూడా మనకు ఏమని చెబుతున్నాడంటే, ద ఫంక్షన్ అజ్యూమ్స్ దట్ అవుట్పుట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. సో ఈ ఫంక్షన్ అనేది మనకి ఏమన్నా చెప్తా ఉంటుందంటే, ఫంక్షన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, అవుట్పుట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. అంటే క్యాపిటల్ లేబర్కి మధ్య మనం ఒక ఫంక్షన్ తీసుకుంటే దాని నుంచి వచ్చేటటువంటి అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని మనం ఇక్కడ అజ్యూమ్స్ దట్ అవుట్పుట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్, అంటే అవుట్పుట్ అనేది మనకి ఎలా వస్తుంది అంటున్నాడంటే, క్యాపిటల్కి లేబర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ద్వారా మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. తర్వాత సెకండ్ వన్, ఇట్ ఈజ్ ఏ లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ. సో మనం ఏమంటున్నాం అంటే సింపుల్గా దీన్ని, ఇట్ ఈజ్ ఏ లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ. సో ఫస్ట్ డిగ్రీకి సంబంధించి ఇదే మనకు లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్పి మనం అజంప్షన్ చేసుకోవాలి. అంటే లీనియర్గా ఉంటుందని చెబుతున్నాడు, వర్టికల్గా హారిజాంటల్గా అనకుండా లీనియర్గా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత థర్డ్ వన్, ద ఫంక్షన్ అజ్యూమ్స్ దట్ ద logarithm of the total output of the economy is a linear function of the logarithms of the labor force and capital stock. సో మనం థర్డ్ పాయింట్లో చూస్తే, ద ఫంక్షన్ అజ్యూమ్స్ దట్ ద logarithm of the total output of the economy. సో టోటల్ అవుట్పుట్ ఏదైతే ఉందో టోటల్ అవుట్పుట్కి సంబంధించినటువంటి ఎకానమీని మనం ఇక్కడ బేస్ చేసుకుంటే, సో దాని ద్వారా మనకు ఈ లాగరిథం అనే దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో ద ఫంక్షన్ అజ్యూమ్స్ దట్ ద లాగరిథం ఆఫ్ ద టోటల్ అవుట్పుట్. సో లాగరిథం యొక్క టోటల్ అవుట్పుట్ అనేది ఎలాగ ఉంటుంది అని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇన్ ఏ ఈజ్ ఏ లీనియర్ ఫంక్షన్ ఆఫ్ ద లాగరిథమ్స్ ఆఫ్ ద లేబర్ ఫోర్స్ అండ్ క్యాపిటల్ స్టాక్. సో లాగరిథమ్స్ తీసుకుని లీనియర్ డిస్ట్రిబ్యూషన్ని మనం తీసుకుని లీనియర్ ఫంక్షన్స్ని దానిలో మనం లాగరిథమ్స్ అప్లై చేసుకుని దాంతో మనం లేబర్ ఫోర్సు అదేవిధంగా క్యాపిటల్ స్టాక్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత దేర్ ఆర్ కాన్స్టాంట్ రిటర్న్స్ టు స్కేల్. సో స్కేల్ అనే దానికి సంబంధించి రిటర్న్స్ అనేవి ఏమి ఉండవు, దట్ ఈజ్ కామన్ థింగ్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత
దేర్ ఆర్ కాన్స్టాంట్ రిటర్న్స్ టు స్కేల్, అంటే మనకు వచ్చేటటువంటి రిటర్న్స్ అనేవి కూడా మనకు దానికి అనుగుణంగానే ఉంటాయి. తర్వాత ఆల్ ఇన్పుట్స్ ఆర్ హోమోజీనియస్, ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ అనేది అన్నీ ఒకే రకమైన వాటికి సంబంధించినవి ఇస్తున్నాం. అంటే ఒకే దాన్ని తయారు చేయడానికి మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ ఇన్పుట్గా ఇస్తున్నాం. తర్వాత అందుకని ఇక్కడ ఆల్ ఇన్పుట్స్ ఆర్ హోమోజీనియస్, అన్నీ ఒకేలా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత మనం కనుక చూస్తే దేర్ ఈజ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. తర్వాత నెక్స్ట్ పాయింట్లో మనకి ఇక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్ కూడా ఉండాలి అంటాడు మార్కెట్లో. ఎందుకంటే పోటీ లేకపోతే మనం ఒక్కళ్ళే ఉంటే ఏంటంటే దానివల్ల ఏమవుతుందని అంటే మనకు కూడా కొంత యాక్టివ్నెస్ అనేది ఉండదు. పాతవిలాగా సేల్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి మనం వాటిని పక్కన పెట్టేస్తాం. సో అది మళ్ళీ ఒకటి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్, అంటే మనకు పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే బయటకు పోతే సో మనకు బయటకు వెళితే ఆర్గనైజేషన్ దాటి బయటకు వెళ్తే మనం సస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టం. కాబట్టి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. అంటే దాని అర్థం సో ఎప్పటికప్పుడు మనకు దాని మీద వర్క్ చేస్తూ ఉంటేనే మనకి దాని నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది మనకి ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్. ఎందుకంటే మార్కెట్లో మనలాంటి ప్రోడక్ట్ అమ్మే వాళ్ళని మనం కాంపిటేటర్స్ అంటాం. అంటే మనం సబ్బు అమ్మితే వేరే వాడు కూడా సోప్ అమ్ముతున్నాడు అనుకోండి. సో మనం మనకి మామూలుగా మనం కూడా ఏంటంటే నార్మల్ బాత్కి వాడే సోపు. సో అలాంటివే మనకు రకరకాల కంపెనీలు ఉంటున్నాయి. కాబట్టి సో పర్ఫెక్ట్ కాంపిటీషన్లో మనం మన కస్టమర్ని లాస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది సో ఇలాంటి సందర్భాల్లోనే. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అజంప్షన్, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెక్నాలజీ ఆల్సో. తర్వాత ఇంకొక అజంప్షన్ ఏంటండి, టెక్నాలజీ అండ్ ఎక్నాలజ్మెంట్. సో ఎక్నాలజ్మెంట్ అంటే సో ఇక్కడ మనం దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెక్నాలజీ, అంటే టెక్నాలజీలో కూడా ఎటువంటి మార్పులు రావు అని చెప్పి మనం స్టార్ట్ చేయాలి. సో అంటే ఎందుకంటే టెక్నాలజీలో మార్పు వస్తే అది ఆటోమేటిక్గా దీని మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ప్రొడక్షన్ కాస్ట్ మీద, అదేవిధంగా ప్రొడక్షన్ ఫంక్షన్ మీద మనకి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది కూడా మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పడం అనేది జరిగింది. సో తర్వాత ఐసోక్వాంట్స్. సో ఇక్కడ మనం ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ సంబంధించి మనం ఇక్కడ ఈ ఇంతకుముందు వాటిల్లో మనం అన్నీ కూడా చెప్పుకున్నాం ఇండివిజువల్గా. సో ఇది మనం దీన్ని సింపుల్గా ఏమంటాం అంటే ఐసో క్వాంట్స్ అంటాం. సో ఐసో క్వాంట్స్లో ఐసో అంటే ఏంటంటే ఈక్వల్ అండ్ క్వాంట్ ఇంప్లైస్ quantity. So it is a combination of two words. So one is some part. So ISO is the first part and quants is the second part. So what is the meaning of ISO? Is nothing but equal. So ISO means equal. Tarvata quant means quantities. సో అదొకటి మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే దట్ మీన్స్ ఈక్వల్ క్వాంటిటీస్ అని అర్థం. ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఈక్వల్ క్వాంటిటీస్ అని అర్థం అనమాట. సో ఐసో క్వాంట్స్ అంటే. సో తర్వాత ఏ ఫ్యామిలీ ఆఫ్ ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ ఆర్ ఐసో క్వాంట్స్ ఆర్ ప్రొడక్షన్ డిఫరెన్స్ కర్వ్స్ కెన్ రిప్రజెంట్ ఏ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ టూ వేరియబుల్ ఇన్పుట్స్ విచ్ ఆర్ సబ్స్టిట్యూటబుల్ ఫర్ వన్ అనదర్ విత్ ఇన్ లిమిట్స్. సో ఏ ఫ్యామిలీ ఆఫ్ ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ అంటే మనం ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ని, తర్వాత ఈ ఐసో క్వాంట్స్ అనే వాటిని మనం రెండు రకాల పేరుతో పిలుస్తున్నాం. ఒకటి ఐసో ప్రోడక్ట్, రెండవది ఐసో క్వాంట్స్. సో ఈ రెండింటిని మనం ఒకే దానిగా చెప్పుకోవచ్చు, మీనింగ్ ఒకటే, రెండు కూడా ఒకటిగానే చెప్తా ఉన్నాడు. సో ఏ ఫ్యామిలీ ఆఫ్ ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ ఆర్ ఐసో క్వాంట్స్ ఆర్ ప్రొడక్షన్ డిఫరెన్స్ కర్వ్స్ కెన్ రిప్రజెంట్ ఏ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ టూ వేరియబుల్ ఇన్పుట్స్. సో వీటికి రెండింటికి కూడా టూ వేరియబుల్స్ ఇన్పుట్స్ అనేది మనకి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక ఏ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ టూ వేరియబుల్స్ ఇన్పుట్
సో ఇక్కడ మనం ఐసో క్వాంట్లో మనం 2 వేరియబుల్స్ని ఇన్పుట్స్కి ఇస్తాం, మొత్తాన్ని ఇవ్వం, చాలా ఉన్నాయి, వాటిలో మనం కేవలం 2 మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత విచ్ ఆర్ సబ్స్టిట్యూటబుల్ ఫర్ వన్ అనదర్ విత్ ఇన్ లిమిట్స్. సో వీటిని మనం ఒకదాని తర్వాత ఒకటి మనం సబ్స్టిట్యూట్ చేస్తూ మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఐసోక్వాంట్స్ ఆర్ ద కర్వ్స్ విచ్ రిప్రజెంట్ ద డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ప్రొడ్యూసింగ్ ఏ పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇట్ రిప్రజెంట్స్ సో ఏ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ 2 వేరియబుల్స్ అని చెప్పాం, విచ్ ఆర్ సబ్స్టిట్యూటబుల్ ఫర్ వన్ అనదర్ విత్ ఇన్ లిమిట్స్. సో వాటిని మనం ఒకదానితో ఒకటి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు విత్ ఇన్ లిమిట్స్లో. అండ్ ఐసోక్వాంట్స్ ఆర్ ద కర్వ్స్ విచ్ రిప్రజెంట్ ద డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ప్రొడ్యూసింగ్ ఏ పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్. అంటే మనం డిఫరెంట్ కాంబినేషన్స్ మనం తీసుకుంటే కనుక మనం సో ఆ ఇన్పుట్ అనేది ఫైనల్గా మనకు అవుట్పుట్గా అనేది వచ్చేటప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ప్రొడ్యూసింగ్ ఏ పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్. సో మనకు దానికి తగ్గడంగానే సో క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత which represents the different combinations of inputs producing a particular quantity of output. Okay, then any combination on the isoquant represents the sum level of output. సో మనం ఏ కాంబినేషన్ తీసుకున్నా కూడా ఐసోక్వాంట్లో దట్ రిప్రజెంట్ సమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, అది మనకు ఒక లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అనేదాన్ని మనకు రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఏ గివెన్ అవుట్పుట్ లెవెల్ ఫార్మ్స్ ప్రొడక్షన్ బికమ్ Q ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎల్ కామా సి. ఓకే, సో ఇక్కడ మనకు ఫంక్షన్ అనేది తీసుకుంటే కనుక కాప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ని దాన్ని మనం సింపుల్గా ఏమని చెబుతున్నాం అంటే Q ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎల్ కామా సి, ద ఫంక్షనల్ రిలేషన్ బిట్వీన్ ద ల్యాండ్ కమా క్యాపిటల్. సో ఈ రెండింటిని మనం కాంబినేషన్ తీసుకుంటే వాటి మధ్య ఉన్నటువంటి ఫంక్షనల్ రిలేషన్షిప్ని మనం ఇక్కడ కాప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్గా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ యాజ్ యూజువల్ వేర్ Q ఈక్వల్ టు అవుట్పుట్ యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్, అదేవిధంగా L స్టాండ్స్ ఫర్ labor and K stands KRC. You are both are using KRC. So in some countries capital is written as KAPITAL, and some countries they are written as CAPITAL. Both are reasonable. Then you have to use CRK. There is no problem at all. In some books it will be represented as K, and in some books it is represented as C. Don't confuse. Okay, both are right and you have to put any one. There is no problem at all. And thus an isoquant shows all possible combinations of 2 inputs. సో ఇక్కడ మనకు ఐసోక్వాంట్ అనేది మనం ఏ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయో 2 ఇన్పుట్స్ సంబంధించినటువంటి కాంబినేషన్స్ తీసుకోవడానికి, దట్ ఈజ్ నథింగ్ బట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో మీరు మ్యాథమెటిక్స్లో కాంబినేషన్స్ మనకి చూస్తాం, అంటే వెయిట్ని మనం ఎంతవరకు కంబైన్ చేయొచ్చు. మనం ఒక 2 నెంబర్స్ని తీసుకుంటే వాటితో ఎన్ని కాంబినేషన్స్ మనం రాయొచ్చు అనేది మీ అందరికీ తెలుసు, కాబట్టి నేను పర్టికులర్గా దాని గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. సో దస్ అండ్ ఐసోక్వాంట్ షోస్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ 2 ఇన్పుట్స్. సో రెండింటిని మనం క్లియర్గా మనకు 2 ఇన్పుట్స్కి మధ్య రిలేషన్స్ మనం క్లియర్గా మనం అక్కడ రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఈక్వల్. సో అదేవిధంగా సో ఈక్వల్గా మనం వాటిని ఇక్కడ చూస్తే కనుక విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఈక్వల్ ఆర్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. సో మనం ఈ కాంబినేషన్స్ అనేది ఇవ్వటం వల్ల మనం అనుకున్నటువంటి అవుట్పుట్ రేంజ్కి వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదా అనేది మనం ఎక్కడ ఏ కాంబినేషన్లో మనం అనుకున్నటువంటి అవుట్పుట్కి వాళ్ళు రీచ్ అవుతున్నారంటే, మనం సపోజ్ ఒక 100 యూనిట్స్ తయారవ్వాలంటే మనం లేబర్ని ఎంత ఇవ్వాలి, దాంతోపాటుగా క్యాపిటల్ ఎంత ఇవ్వాలి మనం ఈ కాంబినేషన్స్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకి మ్యాక్సిమం అవుట్పుట్ అనేది వస్తుందో ఆ అవుట్పుట్ వచ్చిన దాన్ని మనం బెస్ట్ కాంబినేషన్గా మనం చూడవచ్చు అని చెప్తా ఉన్నాడు. అది ఈ కాప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ద ప్రొడ్యూసర్ బికమ్స్ ఇండిఫరెంట్ టువార్డ్స్ దీస్ కాంబినేషన్స్. సో ప్రొడ్యూసర్ అనే అతను ఆల్వేస్ అతను ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఉంటాడు, ఎందుకంటే అతను ఇన్వెస్టర్ కాబట్టి, లేదంటే వాళ్ళు ఇబ్బంది పడాలని జాగ్రత్తగానే మనకు అక్కడ ఈ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకుంటాడు. తర్వాత ఇక్కడ కూడా మనకు కొన్ని ఈ అజంప్షన్స్ అనేవి మనకి చెప్పడం జరిగింది. సో ఆ అజంప్షన్స్ ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, దట్ ఈజ్ లేబర్ అండ్ క్యాపిటల్. ఇక్కడ మనకు కేవలం లేబర్ అండ్ క్యాపిటల్ అనే దాన్ని తీసుకున్నాం, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్నే పరిగణలోకి తీసుకున్నాం అనేది చెప్తున్నారు. తర్వాత
రెండవ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ద టూ ఫ్యాక్టర్స్ కెన్ సబ్స్టిట్యూట్ ఈచ్ అదర్ అప్ టు సర్టెన్ లిమిట్. సో వీటిని మనం ఒక సర్టెన్ లిమిట్ వరకు ఒకదానితో ఒకటి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ద షేప్ ఆఫ్ ద ఐసోక్వాంట్ డిపెండ్స్ అపాన్ ద extent of substitutability of the two inputs. సో మనం షేప్ అనేది ఐసోక్వాంట్ అనేది షేప్ మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు దాని షేప్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందనంటే ఎక్స్టెంట్ ఆఫ్ సబ్స్టిట్యూటబిలిటీ అండ్ ఆఫ్ ద టూ ఇన్పుట్స్. సో దానికి సంబంధించి మనం చూడటం అనేది జరిగింది. తర్వాత సో షేప్ అనేది ఫైనల్గా ఐసోక్వాంట్ షేప్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందనంటే సబ్స్టిట్యూటబిలిటీ ఆఫ్ ద టూ ఇన్పుట్స్. అంటే మనం టూ ఇన్పుట్స్ మనం లేబర్ని తర్వాత క్యాపిటల్ని ఏ నెంబర్స్ తోటి మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనే దాని మీద ఈ ఐసోక్వాంట్ యొక్క షేప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఫిక్స్డ్ కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ బట్టి అది కూడా మారిపోతూ ఉంటుంది, దాని షేప్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ చేంజ్ ఇలానే ఉంటుంది ఇలానే వస్తుంది అనేది కాదు, దానికోసం కాదు ఇది చెప్పేది. సో నువ్వు ఇష్టం, నువ్వు ఏ కాంబినేషన్ నువ్వు ఇచ్చినటువంటి కాంబినేషన్కి అనుగుణంగానే అది షేప్ వస్తుంది. కాబట్టి నువ్వు తప్పు చేసావని బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత ద టెక్నాలజీ ఈజ్ గివెన్ ఓర్ ఏ పీరియడ్ ఈజ్ కాన్స్టెంట్. సో టెక్నాలజీ అనేది కూడా మనం చూస్తే ఆ టెక్నాలజీ అనేది కూడా మనకు ఆ పర్టికులర్ పీరియడ్ వరకు అది కూడా కాన్స్టెంట్గానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇక్కడ మనం ఎగ్జాంపుల్, సో దిస్ ఎగ్జాంపుల్ విల్ బి షోన్ ఇన్ ద డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.